హలో మై లవ్లీ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరు? ఈరోజు వీడియోలో గోరింటాకు మిక్సీలో ఎలా రుబ్బుకోవాలో చూద్దాం. చూడండి, నా గోరింటాకు ఎంత మంచిగా పండిందో. నా గోరింటాకు మా అమ్మ అయితే మంచిగా మిక్సీలో వేసిందండి. చాలా ఎక్కువ ఆ రోజు మా ఇంట్లో ఫంక్షన్ ఉండడం వల్ల మిక్సీలో ఆ గోరింటాకు వేసాము. మా అమ్మ అయితే చాలా బాగా చేసింది. చూడండి, మరీ మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా మీడియంలో ఉన్నట్టు ఇలా చేస్తే గోరింటాకు చాలా బాగా పండుతుంది. చేతిలో నుంచి వాటర్ జారిపోకుండా బాగా ఉంటుంది. ఇన్ కేస్ మీ చెయ్యికి పండుతుంది అనుకుంటే స్పూన్తో ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి, మంచిగా కలపాలి. మా అమ్మ చూడండి చాలా బాగా చేసింది. నాకైతే చాలా నచ్చింది. కొంచెం కొంచెం వేసుకొని చూడండి, మిక్సీ నుంచి ఇలా సెపరేట్ చేస్తుంది. ఫస్ట్ మొత్తం వేసింది. మా అమ్మ అయితే చాలా పెద్ద గిన్నెతో రుబ్బింది. నేను కూడా కొంచెం హెల్ప్ చేశాను మా అమ్మకి. గోరింటాకు ఉంటుంది కదా, అది కొమ్మలతో కాకుండా మొత్తం ఆకులు ఆకులు తీసి అక్కడ పెట్టాము. మా అమ్మ గోరింటాకు మిక్సీలో వేసి మొత్తం గ్రైండ్ చేసింది. మా మా అమ్మ, నేను, మా చెల్లి. మా అమ్మ చాలా బాగా చేస్తుందండి. అందుకే మా అమ్మతో చేయించి నేను వీడియో షూట్ చేశాను. మనం మనం మిక్సీ చేసినప్పుడు నిమ్మకాయ ఉంటుంది కదా, నిమ్మకాయ ఒక్క చెక్క పిండామనుకో చాలా బాగా పండుతుంది. ఎర్రగా వస్తుంది. కొంచెం టీ పొడి కూడా వేస్తాము, కానీ ఇక్కడ స్కిప్ అయినట్టుంది. కొంచెం టీ పొడి వేస్తే కొంచెం బ్లాక్ షేడ్లో వస్తుంది. గోరింటాకు ఎర్రగా కనిపిస్తుంది. నిమ్మకాయ వేసామనుకో, నిమ్మరసం వేస్తే చాలా బాగా పండుతుంది. అదొకటి మా అమ్మ నిమ్మరసం కూడా వేస్తుంది. ఒక్క చెక్క చాలు. ఒక్క పీస్ అయితే నిమ్మరసం సరిపోతుంది. నేను చెప్పాను కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గోరింటాకు నేనే సపరేట్ చేసాము. కొమ్మలు కొమ్మలుగా ఉంటే వాళ్ళు కోసుకొని తెస్తే ఒక్కొక్క కొమ్మ నుంచి అది సపరేట్ చేసి ఇంత పెద్ద గిన్నెతో చేసాము. చూడండి, నేను గోరింటాకు అది నేనే వీడియో షూట్ చేస్తుంది నేనే. ఆ వీడియోలో ఈ గోరింటాకు ఆ కొమ్మలు అలా సెపరేట్ చేసి అలా పట్టుకున్నాము. మా అమ్మ కొంచెం కొంచెం మిక్సీ చేస్తుంది. అలా ఇది ఫస్ట్ చెప్పాను కదా, అది కొంచెం ఇది ఆ మిక్సీ చేసింది. ఒక్కొక్కటి మిక్సీ చేసి కొంచెం కొంచెం మిక్సీలో వేస్తుంది. ఫస్ట్ కొంచెం ఆకు తీసుకోవాలి, స్విచ్ ఆన్ చేయాలి. వాటర్ ఏమి వేయకూడదు. స్విచ్ ఆన్ చేసి చూసారు కదా, స్విచ్ ఆన్ చేయాలి. మళ్ళీ గ్రైండ్ చేయాలి. కొంచెం కొంచెం వాటర్ వేయాలి. ఎక్కువ ఒకసారి వేసిస్తే మెత్తగా అయిపోద్ది. గోరింటాకు ఏం పండదు. చేయి నుంచి పెట్టినప్పుడు కూడా జారిపోతుంది. చూసారా, కొంచెం వేసిన తర్వాత మళ్ళీ గ్రైండ్ చేయాలి. వాటర్ వేయాలి, గ్రైండ్ చేయాలి. కొంచెం వాటర్ వేయాలి, గ్రైండ్ చేయాలి. ఇది అలాగే మన చేయికి అంటుకోకుండా. చూసారా, కొంచెం వాటర్ వేయాలి, గోరింటాకు వేసుకోవాలి. మళ్ళీ స్విచ్ ఆన్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో స్పూన్తో కలుపుకోవాలి. మన చేయికి అంటుకుంటే గలీజ్ అయిపోతుంది కదా, బాగోదు. అందుకే కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకొని ఇలా మొత్తం కలపాలి. కొంచెం వాటర్, కొంచెం గోరింటాకు అలాగేసి స్విచ్ ఆన్ చేసుకోవాలి. స్విచ్ ఆన్ చేసి మొత్తం గ్రైండ్ చేసేయాలి. చూసారా, ఇది రిజల్ట్. ఇలా మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా మీడియంలో మధ్యలో చెప్పాను కదా. కొంచెం గోరింటాకు మళ్ళీ కొంచెం లైట్గా వాటర్, మళ్ళీ ఎక్కువ వాటర్ వేయకూడదు. కొంచెం గోరింటాకు, మరి అది గ్రైండ్ అయిన తర్వాత మళ్ళీ ఇది వేసుకోవాలి. కొంచెం గోరింటాకు, కొంచెం వాటర్. నేను మళ్ళీ చూపిస్తున్నాను క్లారిటీగా. గోరింటాకు చూడండి ఎంత చాలా. ఆ రోజు మా అమ్మ వాళ్ళు తెచ్చారు. చెప్పాను కదా, మా ఇంట్లో ఫంక్షన్ ఉందనేసి చాలా తెచ్చారు. నాకైతే చాలా నచ్చింది ఆ గోరింటాకు. నాకు కూడా చాలా పండింది. నేను ఇప్పుడు ఆ గోరింటాకుతో ఆడుకుంటున్నాను. గోరింటాకు చాలా రోజుల తర్వాత చూశాను కాబట్టి. చూడండి, చెప్పాను కదా, ఫస్ట్ కొంచెం వాటర్, కొంచెం గోరింటాకు అలా వేసుకొని రుబ్బుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలి. మా అమ్మ అయితే చాలా బాగా చేసింది. నాకు గోరింటాకు అంటే చాలా ఇష్టం. మా ఇంట్లో ఆల్మోస్ట్ అందరికీ గోరింటాకు ఇష్టం. కాళ్ళకి చేతులకి అన్నిటికీ పెట్టుకుంటున్నాము. మా అమ్మ కూడా నాకు గ్రైండ్ చేయడం రాదు కాబట్టి మా అమ్మ వచ్చేసింది. చూడండి, చాలా బాగా చేస్తుంది మా అమ్మ. నేను చెప్పాను కదా, గోరింటాకు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. అలాగా స్విచ్ ఆన్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై లవ్లీ ఫ్రెండ్.